సార్ జగన్మోహన్ రెడ్డి గారు అరటి రైతుల్ని కలిసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి పైన ఆయన గవర్నమెంట్ పైన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తడం జరిగింది. మరి ఈ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనలు చేయడం, ప్రభుత్వాన్ని విమర్శించడం ఇదంతా కూడా రాబోయే స్థానిక ఎలక్షన్స్ అంటే ఫిబ్రవరిలో రాబోతుంది. ఆ నేపథ్యంలోనే ఈయన ఫుల్గా యాక్టివ్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. మరి అదే కారణం అయ్యుండొచ్చా? ప్రజెంట్ మరి స్థానిక ఎలక్షన్స్లో ఎటువంటి ప్రభావాలను కూటమి గవర్నమెంట్ అంటే కూటమి కావచ్చు, లేకుంటే వైసీపీ కావచ్చు, ఎలాంటి ఫలితాలని చూసే అవకాశం ఉంది? మరి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఈ పర్యటనలు ఎంతవరకు హెల్ప్ అవుతాయి సార్ దానికి? జగన్మోహన్ రెడ్డి ఒక ఫ్రస్ట్రేషన్తో ఊగిపోతున్నాడు అన్నమాట. మీకు చెప్పినట్టుగా ధ్వజయాత్ర అంటే అసలు కూటమి ప్రభుత్వం గెలవగానే చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రజలు తిరస్కరిస్తున్నారని జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేశాడు. ఆ ధర్నాకేమో కాంగ్రెస్ వాళ్ళు పిలిచాడు, నానా హంగామా చేశాడు. అవతల చిచి అవతల పొమ్మన్నారు. అయిందా? ఇక శతకోటి దరిద్రాలకి అనంత కోటి ఉపాయాలలాగా ఆయన ఎక్కడ లేని ఉపాయాలు ఆలోచిస్తున్నాడు అంతే. మొన్న మామిడిపల్లి సీజన్లో ఒక బండి మామిడిపల్లి తీసుకొచ్చి ఎలా దొక్కించాడండి. అలాగే ఇప్పుడు అరటి తోటలు మిగిలిపోయి అవి నాశనం చేయడానికి వెళ్ళి అరటి తోటలతో మొరపెట్టుకున్నాడు. వాళ్ళు ఇస్తున్నారా, వీళ్ళు ఇస్తున్నారా, ఎంత ఇస్తున్నారు, మీరు ఎంత అందుకున్నారు, ఎంతమంది అందుకున్నారు అని చెప్పడం కాక ఈయనేమి ఇస్తాడండి. ఆల్రైట్, పులివెందులో పుట్టాను, పులివెందుల మనిషిని, ఈ ప్రజలందరూ నా తాలూ కుటుంబం, మీరందరూ నాకు కావలసిన వాళ్ళు, మీరు నష్టపోవద్దు, నష్టానికి నా వంతు సహాయం ఇది 10 రూపాయలు ఇవ్వమనండి. మాట్లాడుకోవాలండి, నేను మాట్లాడతాను, మీరు మాట్లాడతారు, ప్రతి ఒక్కడు మాట్లాడతాడు. పైగా నువ్వు పుట్టినూరు పులివెందల. ఒకసారి పులివెందల వెళ్లే ముందు గుండెపై చెయ్యేసుకొని పులివెందలలో నేను ఎందుకు ఓడిపోయాను స్థానిక ఎన్నికల్లో, మన ఉప ఎన్నికల్లో, ఆ మాట చెప్పాలా? ఆ మాట ఆలోచించుకోవాలి. ఆయన పులివెందల్లో అడుగు పెట్టే ముందు నేను ఇక్కడ ఎందుకు ఫెయిల్ అయ్యాను, ఘోర పరాజయం. మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని పులివెందుల ప్రజల్ని చూస్తాను నేను అనుకోవలసిన అవసరం లేదు. ఇప్పుడేమో అరటి తోటల్లోకి వెళ్తాడా? 20 కోట్ల ప్రభుత్వం పట్టించుకోవటం లేదా? వాళ్ళు అడిగిన మాటలకు సమాధానం చెప్పగలడా? గిట్టుబాటు ధర లేదంటున్నారు. వాళ్ళు గిట్టుబాటు ధర వాళ్ళు ఎంత ప్రకటించారో తెలియకుండా మాట్లాడడం ఏంటి? అంతకుముందు మామిడి పొడిగా ఎలాగన్నాడు. ప్రతి ఒక్క విషయంలో కూడా ఏదో తన గుడ్డెత్తు చేలో పడినట్టుగా మాట్లాడితే జనం నవ్వుకుంటున్నారండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి చూసి. అంటే జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పని ఏమిటంటే ఆయన మీద అదిగో అరెస్టు, రేపో మోపో అంటున్నటువంటి ఆ ఆలోచన నుంచి డైవర్సిఫై చేయడం కోసం చేసే ప్రయత్నం. కానీ 2 రోజులు పర్యటిస్తాడట. పర్యటించి ఏం చేస్తావు ఆయన? స్థానిక ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. అంతకుముందు స్థానిక ఎన్నికల్లో నువ్వు ఏ మేరకు నువ్వు ఛాలెంజ్ చేసావు, ఏ మేరకు నువ్వు నెగ్గావు? నీ ఛాలెంజీలన్నీ కూడా ఉత్తర కుమారుడు తాలూ ప్రగల్భాలాగే ప్రజలు చూశారు కదా, అలాగే మిగిలిపోయాయి కదా. ఎక్కడెక్కడో లేని మాటలన్నీ ఆకాశంలో నువ్వు మనసును పెడతావు, ఆకాశానికి చేరుతాయి నీ మాటలు, చతికిల పడతావు పాతాళానికి. కానీ ఈ మాటలు ప్రజలు తెలిసిపోయినాయండి, జనాలు బాగా తెలివిపోయారు అన్నమాట. ఏదో మీరు మాట్లాడినంత మాత్రంలో ఎవరు దాన్ని పట్టించుకోరు. ఇంకా స్థానిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ మరి కాస్త అపాస్పాలైపోవడం కోసం చేసే ప్రయత్నంలాగే నాకు కనిపిస్తుంది. కానీ దీనివల్ల వైఎస్ఆర్సీపీకి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ వ్యక్తిగతంగా కానీ ఏ విధమైన ప్రయోజనం చేయకూడదు సార్. అంటే స్థానిక ఎలక్షన్స్ అనేవి ఇప్పటి వరకు కూటమి గవర్నమెంట్ పైన పాజిటివ్ రెస్పాన్స్ ఉందా, లేకుంటే ఎటువంటి రెస్పాన్స్ వచ్చింది అనేది ఎగ్జాంపుల్గా మారబోతుందని, అందుకే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఫుల్గా ఈ విధంగా పర్యటనలు చేస్తున్నారని. సో స్థానిక ఎలక్షన్స్లో ఎలాగైనా కూటమిని ఓడించి వాళ్ళ పాలన ఎలా ఉందో ప్రజలకు నిరూపించాలని ఒక ప్రయత్నంలో భాగంగా ఈ స్థాయిలో చేస్తున్నారు అనుకోవచ్చా సార్? సార్, ఎప్పుడు ఎవరు ఎలక్షన్లో దిగినప్పుడు కూడా ఈసారి ఎలాగైనా అఖండమైన మెజార్టీతో గెలవాలనే దిగుతారండి. ఓడిపోతామని దిగుతారా? అందులో జగన్మోహన్ రెడ్డి వై డోంట్ వి 175 to 175 అన్నాడు కదా. మరి 175 గెలిచేస్తామనేటువంటి నమ్మకం ఉన్నవాడు ఆ నమ్మకం ఎప్పుడు ఉంటుంది? పులివెందలంతా నాదే. ఈసారి స్థానిక ఎన్నికల్లో పరాయి వాడికి ఏమో చోటు ఇవ్వను. నీ దృష్టిలో చంద్రబాబు నాయుడు పరాయి వాడు, పులివెందుల ప్రజల దృష్టిలో
కుటుంబ సభ్యుడు అలా తయారైపోయాడు. పులివెందుల్లో ఎంతో మంది అభిమానులు సంపాదించుకున్నాడు. పులివెందుల్లో వైఎస్ఆర్సీపీ అభిమానులందరూ కూడా చంద్రబాబు నాయుడు కలిశారు, మాట్లాడారు. అయ్యా మీ విధంగా అబాస్పాడైపోయి, ఈ విధంగా అన్యాయం అయిపోయినారు. వాళ్ళకి ఏదో చూడవలసింది చూశాడు. ఇవన్నీ మనసులో లేవు ఆయనకి. మనసులో ఉండి పులివెందుల్లో గెలిచేస్తాను, అఖండ మెజారిటీతో గెలిచేస్తాను, పులివెందులు నాదే, ఆంధ్రదేశం అంతా నాదే. అప్పుడే ఫేక్ సేవ్ అనమాట. అందరూ ఆంధ్రదేశంలో ముక్తకంఠంతో పలుకుతున్నారట జగన్మోహన్ రెడ్డిని గెలిపించేస్తామని. ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకుంటే జనంలో ఇంకా దిగజారిపోతారండి ఎవరైనా కూడా. వాళ్ళ తాలూకు వాట్ ఈస్ ద స్టాండ్, వాట్ ఈస్ స్టాటస్ ఆఫ్, రిపీట్, వాట్ ఈస్ స్టాటస్ అమాంగ్ ది పీపుల్. ప్రజల్లో ఆయనకున్నటువంటి స్టాండ్ ఏమిటి, ప్రజల్లో ఆయనకున్నటువంటి సిచ్యుయేషన్ స్టాటస్ ఏమిటి, ఇవి దృష్టిలో పెట్టుకోవాలి. కానీ ఏదో మీరు నోటుకు వచ్చినట్టు మాట్లాడినట్టయితే ఆ మాటలు అవి తప్పుడు మాటలుగా మిగిలిపోతాయి, అనాలోచితంగా మాట్లాడిన మాటలుగా మిగిలిపోతాయి. అది ఆలోచించుకోవాలి. సో జగన్మోహన్ రెడ్డి గారు ఈ స్థాయిలో యాక్టివ్ అయ్యి ఇప్పుడు జనాల్లోకి వెళ్తున్నారు కదా, మరి ఇది ఎంతవరకు వైసీపీకి అంటే అధికారం పోయిన తర్వాత వాళ్ళ అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడం, పెద్దగా జనాల్లో యాక్టివ్గా కాలేకపోవడం అని చూస్తాం. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వరుసగా పర్యటనలు చేస్తున్నారు, ఈ విధంగా ప్రాబ్లమ్స్ ఉన్న దగ్గరికి అని చెప్పేసి వెళ్ళడం చూస్తున్నాం. మరి ఇది వైసీపీని ఇంకా బలోపేతం చేసే అవకాశాలు ఉన్నాయి సార్, ముందు ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి. ఇది ఇప్పుడు మీకు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఒక 20 మంది సభ్యులు బయటికి వెళ్ళిపోతున్నారండి. వాళ్ళు ఏమన్నా బుద్ధగించి తనతో పాటు తిప్పుకుంటారేమో అనుకున్నారు, కానీ తిప్పుకోలేదండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఎట్లాంటి పరిస్థితి ఏర్పడిందంటే, బై హూక్ ఆర్ క్రూక్ ప్రతిపక్ష హోదా ఇచ్చేయడానికి ఆ హోదాతో మాట్లాడతాడు. 1, 2, 29 ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి వచ్చేయాలి. ఎలా వస్తాడండి? నువ్వు అనుకుంటే అయిపోతుందా? అసలు నీ కింద ఉన్నటువంటి సభ్యులందరినీ కూడా నువ్వు దక్కించుకోలేకపోతున్నావు. పైగా ఛాలెంజీలు చేస్తున్నావు. ఉన్నవాళ్ళు ఉండండి, పోయిన అంటున్నావు. నీకు తగ్గట్టుగా సెకండ్ సారథ్యం లాగా సద్దలేమో నోటుకొచ్చిన కూతురు పోస్తున్నాడు. ఏమిటండి ఇదంతానా? అందువల్ల ఈ జగన్మోహన్ రెడ్డి తాలూకు ఇవన్నీ మేకపోతు గాంభీర్యాలు తప్ప ప్రయోజనం శూన్యం, ఏమీ మీకు అసలు దక్కదు. దీనిలో సందేహించవలసిన అవసరం లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.